హాయ్ అండి. ఈసారి బిగ్ బాస్ నుంచి ఎవరు సూట్ కేసు తీసుకెళ్తారు అనేది చాలామందికి ప్రశ్నార్థకంగా ఉంది. ఎవరు తీసుకెళ్తారని మీరు గెస్ చేస్తున్నారో చెప్పండి. మరి నేను ఎవరో 100% వాళ్ళే తీసుకెళ్తారని నాకు అనిపిస్తున్నది. మరి ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి మనందరికీ తెలిసిపోయింది టాప్ 5లో ఎవరు ఉన్నారు అని చెప్పేసి. మరి ఆ టాప్ 5లో ఉన్న వాళ్ళలో ఎవరు సూట్ కేసు తీసుకెళ్ళిపోతున్నారు అనేదే మనం తెలుసుకోవాలి. నా గెస్ ప్రకారం చాలామంది అంటున్నారు అవినాష్ తీసుకెళ్ళిపోతాడేమో అని చెప్పేసి. కానీ అవినాష్ అయితే తీసుకుని వెళ్ళడు. ఎందుకంటే టాప్ 5 అవినాష్ ఉండగా వాళ్ళు మనీని ఆఫరే చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే అవినాష్ అనేది లిస్ట్లో ఉన్నాడని చెప్పేసి. అటువంటి సమయంలో బిగ్ బాస్ అనేది సూట్ కేసు అనేది అస్సలు ఆఫర్ చేయరు. అందుకని అవినాష్ వెళ్ళిపోయిన తరువాతనే అంటే సూట్ కేసుని ఆఫర్ చేయొచ్చు. అంటే ఆ టైంలో ఎవరున్నారు? నిఖిలు, గౌతము, తర్వాత ప్రేరణ, నబీలు ఉన్నారు. ఈ నలుగురు ఉన్నారు కదా. ఈ నలుగురు ఉన్నప్పుడే సూట్ కేసుని అనేది ఆఫర్ చేస్తారు. అయితే సూట్ కేసుని గౌతమ్, నిఖిల్ అయితే తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు టాప్ 2లో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. కనుక వాళ్ళైతే ఎవరైనా గెలవచ్చు కదా. వాళ్ళు అనుకోరు కదా నేను రన్నర్ అవుతాను, నేను విన్నర్ అవుతారని చెప్పి అనుకోరు. గెలుస్తామేమో అనే హోప్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. కనుక వాళ్ళైతే నిఖిల్, నెక్స్ట్ గౌతమ్ అయితే సూట్ కేసు తీసుకోరు. ఇంకా మిగిలినది ఎవరు? ప్రేరణ, నబీలు ఉన్నారు. ఈ ప్రేరణ, నబీల్ వీళ్ళిద్దరిలోనే ఎవరైనా సూట్ కేసు తీసుకోవచ్చు. కానీ నా గస్ ప్రకారం ఏంటంటే నబీలే తొందరగా తీసుకుంటాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియ నబీల్ని నించోపెట్టారు అంటే తనకు అప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను లిస్ట్లో ఉన్నాను అని చెప్పేసి. అటువంటప్పుడు నబీల్ ఏం చేస్తానంటే నేనైతే ఎలాగైనా విన్నానని అవను, కనుక నేను సూట్ కేసు తీసుకెళ్ళిపోవడమే మంచిది అని చెప్పేసి నబీలే తీసుకుని వెళ్ళొచ్చు. 99% దాకా ఛాన్సెస్ నబీల్ తీసుకుని వెళ్ళే అవకాశమే ఉన్నది. ఎందుకంటే మొన్న 15 lakhs చెక్కు మీద కూడా రాశాడు. ఎందుకంటే తను టాప్ 5 వెళ్ళాలని చెప్పేసి. అంటే తను ముందుకు వెళ్ళడానికి తను కొంచెం తెగించే ప్రభావం మనసుతో ఉన్నదని అర్థమవుతుంది. అందుకని చెప్పేసి నబీల్కి పక్కా తెలుసు తను విన్నర్ కాను అని చెప్పేసి. అందుకని నబీలే ఆఫర్ చేసిన మనీని తీసుకుని వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇంకొకటి అనుకోవచ్చు, సెకండ్ టైం ఇంకోసారి కూడా ఆఫర్ చేస్తారేమో నేను చెప్పి కొంచెం ఆగైనా ఆగచ్చు. కానీ 99% నబీలే ఈసారి సూట్ కేసు తీసుకుని వెళ్తాడేమో అని నాకు అనిపిస్తుంది. ప్రేరణ అయితే తొందరగా అనదు. ఒకవేళ వాళ్ళు ఇది ఉంటుంది కదా, ఎవరంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వస్తాయి కనుక వాళ్ళ ఒపీనియన్ తీసుకుని కూడా తీసుకోండి అంటే ఫ్యామిలీస్కి ఆల్రెడీ తెలిసిపోతుంది ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అని చెప్పేసి. అందుకని ఒకవేళ ప్రేరణ అడిగింది అనుకోండి తీసుకోనా అని చెప్పేసి, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు నబీల్ కన్నా ముందుగానే ప్రేరణనైనా డెసిషన్ తీసుకోవచ్చు. లేకపోతే అటువంటి ఆఫరే పెట్టలేదు అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్సర్న్ చేయకుండా మీరు డెసిషన్ తీసుకోండి అంటే మాత్రం నబీలే ముందుగా సూట్ కేసు ఎత్తుకెళ్ళిపోతాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? నబీల్ తీసుకెళ్తాడా ప్రేరణ తీసుకెళ్తారా అనుకుంటున్నాను. ఎవరనుకుంటున్నారో మీరు నాకు కామెంట్ చేయండి. మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేసి తర్వాత మీ ఓట్ ఎవరికి వేస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, తర్వాత లైక్ కూడా చేయండి. లైక్ చేసి వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? సూట్ కేసు ఎవరు తీసుకెళ్తారు అనుకుంటున్నారు? గౌతమ్, నిఖిల్ అయితే తీసుకుని వెళ్ళరు. తర్వాత అవినాష్ ఉండగానైతే బిగ్ బాస్ అనౌన్స్ చేయడం కనుక మిగిలిన నబీల్ అండ్ ప్రేరణ. నబీల్, ప్రేరణలో మరి ఎవరు తీసుకెళ్తారో ఏంటి అనేది మీరే డిసైడ్ చేస్తారా? నేను చెప్పిన విధంగా మీరు కూడా ఏకీభవిస్తారో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.